నా పేరు చాడ కొమరారెడ్డి, గీసుకొండ గ్రామం, గీసుకొండ మండలం, పర్కాల నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి మా ఎమ్మెల్యే గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎంపీ గారు కడియం కావ్య. నేను ఇవాళ పార్టీలో ఒక 10 సంవత్సరాల మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేసి ఇటీవలనే ఏఐసిసి ద్వారా నియోజకవర్గ అధికార ప్రతినిధిగా నియమింపజేయడం జరిగింది. పర్కాల నియోజకవర్గ అధికార ప్రతినిధిగా గత 3 నెలల కానుంచి అనేక సమస్యల మీద ఇవాళ ప్రభుత్వ పక్షాన వస్తున్నటువంటి విమర్శలు కానీ, ప్రభుత్వ పథకాలను కానీ ప్రజలకు చేరవేస్తూ ఎమ్మెల్యే గారితో అనునిత్యం వారికి చేదోడు వాదోడుగా ఉండి ఈ మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ ప్రజల కొరకు కృషి చేయడం జరుగుతుంది. వాస్తవంగా మా కుటుంబం రాజకీయ నేపథ్యం గల అటువంటి కుటుంబం. మేము 1979లో సిపిఎం పార్టీలో చేరి సిపిఎం భావాలకు, కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులమై మా అన్నగారైనటువంటి కీర్తిశేషులు చాడ సాంబరెడ్డి గారు ఈ గ్రామానికి, ఈ మండలానికి వారి యొక్క విశేష సేవలు కమ్యూనిస్టు పార్టీ ద్వారా అందియడం, ఒకసారి కమ్యూనిస్టు పార్టీలో ఈ గ్రామ సర్పంచ్గా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో 1999లో తెలుగుదేశం పార్టీలో శ్రీ చాడ సురేష్ రెడ్డి గారు ఎంపీగా వచ్చిన క్రమంలో వారి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరి 2006లో మా అన్నగారు సర్పంచ్గా చేయడం, తద్వారా సొసైటీ చైర్మన్గా చేయడం. ఈ కుటుంబానికి పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబంలో నేను డిప్లొమాలో ఇంజనీరింగ్ చేసి మా అన్నగారి రాజకీయం ఆయన పెద్ద మనిషి అయిన క్రమంలో ఈ కుటుంబంకు వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయాన్ని నా భుజస్కంధాల మీద వేసి నేను గవర్నమెంట్లో పనిచేస్తూ ఐటీడీఏలో సైట్ ఇంజనీర్గా పనిచేస్తూ 1989లో రాజకీయ నౌకరికి స్వస్తి చెప్పి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రతి నిత్యం అధికారం ఉన్నా, అధికారం లేకున్నా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకు పోరాటం చేసిన వ్యక్తిని. రాజకీయాల్లో నేను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. అదేవిధంగా నేను గత 25 సంవత్సరాల చరిత్రలో నా మీద అక్రమంగా పెట్టిన 20 కేసులను ఎదుర్కొని, 2 SC ST కేసులను కూడా ఎదుర్కొని జైలుకు వేయొచ్చి కూడా ఇవాళ ప్రజల కొరకు నేను అనునిత్యం పనిచేస్తున్నా. ఇదంతా ఈ మండల ప్రజలకు తెలుసు. ఈ ప్రజలతో పాటే ఈ కుటుంబం కొనసాగుతుంది అనేది నిర్విధాంశమైన విషయం. మాజీ ఎమ్మెల్యే గారితో నా సాన్నిహిత్యం అనేది చాలా దగ్గర సంబంధం. ఆయన చల్ల ధర్మారెడ్డి రాజకీయ ప్రస్థానం నాతోటే జరిగింది. మేము అతనితో ఉన్నటువంటి మిత్రత్వంలో అతని దగ్గర మేము కాంట్రాక్ట్ పనిచేస్తున్న క్రమంలో నేను మండల పార్టీ అధ్యక్షుడిని తెలుగుదేశంలో. ఆయన కాంట్రాక్ట్ చేస్తూ ఆయనకు విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. ఆ క్రమంలో నేను రాజకీయాల్లోకి వస్తా అన్నా, నేను రాజకీయాలు చేస్తా, నేను అనేక అవమానాల పాలైనా, నాకు 2 అమ్మాయిలే, నాకు నేను రాజకీయం చేయదలుచుకున్నా అనే ఉద్దేశంతో ఆయన నన్ను ఆ రోజు సంప్రదించడం జరిగింది. దాంట్లో ఇప్పటికి కూడా మాకు మిత్రులకు తెలుసు, జయ హాస్పిటల్ అని కల్పనాదేవి హాస్పిటల్లో కారులో కనీసం 2 గంటలు మాట్లాడితే అప్పటి వరకు నేను రాజకీయాల్లో పడ్డ ఇబ్బందులు, వాళ్ళ పేర్లు ఇప్పుడు ప్రస్తావించడం కరెక్ట్ కాదు, కానీ వారితో చేసినటువంటి ఒక రకంగా నేను చేసిందంతా ఒక యుద్ధమే. ఆ యుద్ధంలో ఏ క్షణమైనా కానీ మనం చనిపోవచ్చు, లేకపోతే మన మీద మర్డర్ కేసులు కూడా, అక్రమ మర్డర్ కేసులు బనాయించవచ్చు. ఇది వద్దన్నా, మీరు చక్కని బిజినెస్ చేసుకుంటున్నారు, తర్వాత మన విద్యా సంస్థలను నెలకొల్పి మీరు హాయిగా వ్యాపారం చేసుకుంటున్నారు వద్దన్న క్రమంలో ఆయన ఖచ్చితంగా నేను రాజకీయం చేస్తా, ఏది ఏమైనా మంచిదే అనే క్రమంలో ఆ రోజు మేము తీసుకున్న స్టెప్ తోటి మొదటి అడుగు నాతోటేసి అన్ని మండలాలను తీసుకుపోయి అన్ని మండలాల నాయకులను, మండల పార్టీ అధ్యక్షులను, ప్రముఖ నాయకులందరినీ పరిచయం చేసి ఆ రోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చి 2009లో జరిగిన ఎన్నికల్లో అది మహాకూటమిలో అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్లో ములుగురు భిక్షపతి గారికి టికెట్ కేటాయిస్తే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ధర్మారెడ్డికి టికెట్ రాని క్రమంలో మేము ఆ రోజు సహాయ నిరాకరణ చేస్తే
మలువూరి భిక్షపతి గారు మన చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆ రోజు ఇదే ధర్మారెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత మేము అతనికి పనిచేస్తే ఆ రోజు 9,000 ఓట్లతోటి మలువూరి భిక్షపతి గారు ఓడిపోవడం, ఆ తర్వాత 2012లో వచ్చిన బై ఎలక్షన్లో మరి ఆయన 1,500 ఓట్లతోటి మలువూరి భిక్షపతి గారు గెలవడం, తద్వారా ఈయన 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్ రావడం, తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన మరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ధర్మారెడ్డి గారు ఎమ్మెల్యే కావడానికి, రాజకీయాల్లోకి రావడానికి కొమరారెడ్డి అనే వ్యక్తి మరి ప్రధాన కారణం అని చెప్పే దాంట్లో అతిశయోక్తి కాదు. ఆనాడు ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కొమరారెడ్డి ద్వారానే రాజకీయాలకు వచ్చిండు, కొమరారెడ్డి ఈయనను ఎమ్మెల్యేగా రావడానికి మరి కృషి చేసిందనేది ఈ నియోజకవర్గ నాయకులందరికీ తెలిసిన విషయమే. తర్వాత మీరు ఇంకొక విషయాన్ని, అతను ఓడిపోవడానికి కారణం కూడా అడిగినలు. ఆ విషయానికి వస్తే ధర్మారెడ్డి అనే వ్యక్తి మరి ఇవాళ చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారు. ఏకంగా వాళ్ళ అధినాయకుడు కేసీఆరే మరి కేసీఆర్ హరీష్ రావు లక్షల కోట్లు సంపాదించుకున్నారు, ఫామ్ హౌజులు సంపాదించుకున్నారు. దాంట్లో భాగంగానే పరకాల నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే చేయనంత అవినీతిని ఇక్కడ ధర్మారెడ్డి చేసిండు, ధర్మారెడ్డి అనుచరులు కూడా చేసిండు. ఆ క్రమంలోనే మరి ఆ రోజు ధర్మారెడ్డి టీఆర్ఎస్లో పోతే అతన్ని నివారించిన క్రమంలో నేను కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిని. అయితే ఇవాళ అవినీతి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ధర్మారెడ్డి ఒక చిన్న ఎగ్జాంపుల్, మా మండలంలోనే 1982లో మనకి ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఇక్కడ తవ్వడం జరిగింది. అంతకుముందే మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పి కెనాల్ను అక్కడ డ్యామ్ కట్టిండ్లు, ప్రాజెక్టు కట్టిండ్లు. కానీ మనకు వచ్చిన కెనాల్ మాత్రం 1982లో రావడం జరిగింది. అప్పుడు వచ్చిన కెనాల్కు ఇక్కడ ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో మరి బాగా లోతైన తవ్వకాలు తవ్వడం వల్ల నీళ్లు పోవడానికి అక్కడ కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మొరం స్టాగ్నేషన్ అయింది. ఆ మొరాన్ని, ఏళ్ళ తరబడున్న మొరాన్ని టెక్స్టైల్ పార్క్ నెపం మీద ఒక 150 కోట్ల మొరాన్ని ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొరం విషయంలోనే ఒక 150 కోట్లు దుర్వినియోగం చేయడమే కాకుండా దొరికిన కాడ దొరికినట్టుగా భూములను, దొరికిన కాడ దొరికినట్టుగా కబ్జాలను సెటిల్మెంట్లు చేసి ఇక్కడ మా మండలంలోనే మరి నిదర్శనంగా కొన్ని ఎకరాల భూములను, కోట్ల రూపాయల ఎకరాల భూములను ప్రజల దగ్గర నుంచి గుంజుకోవడం, అదేవిధంగా ఏది తనకు అవినీతి చేయడానికి ఏది అలవి కానీ ఏది ప్రతిదాన్ని తను సొంతం చేసుకొని ఒక ఎమ్మెల్యే మరి ఒక 20-30 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యే చేయనంత అవినీతిని ఇవాళ ధర్మారెడ్డి గారు చేయడం వల్ల వాళ్ళ అనుచరులు అరాచకాలు, ఎదుటి పార్టీ ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో పెట్టడం, కేసులను వన్ సైడ్ చేయడం, పోలీస్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేసి పోలీసు వ్యవస్థను పూర్తిగా వినియోగించుకొని చేయడం వల్లనే ప్రజల్లో విరక్తి కరిగి మరి 15 రోజుల ముందు వచ్చిన గౌరవనీయులు పెద్దలు మంచి పేరున్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని మరి ఇక్కడ ఇంకా రేవూరి ప్రకాష్ రెడ్డి గురించి మరి తర్వాత నేను చెప్తాను. వారు వచ్చిన క్రమంలో ప్రజలంతా వారిని ఆదరించి ధర్మారెడ్డి మీద వ్యతిరేకతతోటి గెలిపించి మరి ఇవాళ ఎమ్మెల్యేగా కొనసాగించడం జరుగుతున్నది. నర్సంపేట నియోజకవర్గంలో 30 సంవత్సరాల కానుంచి రాజకీయం చేసి అక్కడ జరిగేటువంటి అసాంఘిక కార్యక్రమాలు, గంజాయి కావచ్చు, గుడంబా కావచ్చు, లేకుంటే నర్సంపేట అనే నియోజకవర్గం సగం నియోజకవర్గం ఫారెస్ట్ తోటి కూడుకున్నటువంటి నియోజకవర్గం. అక్కడ దొంగ కర్ర ఇటువంటి విషయాలను ఎక్కడికక్కడికి రూపుమాపి ఒక పార్టీకే పనిచేయకుండా ప్రజలకు పనిచేసిన వ్యక్తిగా పేరు తెచ్చుకొని ఆ పేరును మా పక్క నియోజకవర్గమే అవడం వల్ల ఇక్కడ నుంచి ఆ నర్సంపేటకు నుంచి మరి ఈ నియోజకవర్గానికి ఉన్న సంబంధాలతోటి మరి వారికి ఉన్నటువంటి మంచి పేరుతోటి ఈ అనతి కాలంలోనే వచ్చిన ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించడం జరిగిందని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందరితో పాటు డబ్బులు ప్రకాష్ రెడ్డి గారు ఇవ్వలేకపోయినప్పటికీ నియోజకవర్గంలో 7,800 మెజార్టీతోటి ఎమ్మెల్యే గారిని గెలిపించారు. 31,000 మెజార్టీని మేము కడియం కావ్యకి ఇవ్వగలిగినాం. దీంట్లో ప్రకాష్ రెడ్డి గారి
ప్రచార స్టైల్ కార్యకర్తలో పోయి వాళ్ళు చెప్పుకునే విధానం, వాళ్ళు కన్విన్స్ చేసే విధానం మరి ఇవాళ ప్రజలు గెలిపించడానికి అతిశక్తి కాదు. ఇవాళ 6 మండలాలు, ఒక టౌను, 3 డివిజన్లు, ఇవన్నిట్లో మరి మా మండల ప్రజలకు మేము మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. ఇక్కడ 33,069 ఓట్ల మెజార్టీ ఇచ్చి మమ్మల్ని మేము చేసిన కృషికి మరి నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో నిలబెట్టినటువంటి ఈ ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దాంట్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా స్వల్ప మెజార్టీతోటి మేము 2వ స్థానంలో నిలబడడం జరిగింది. సంఘం మొదటి స్థానం ఇస్తూ పార్లమెంట్ ఎలక్షన్లో గీసుకొండకు ప్రజలు 2వ స్థానం ఇచ్చిండ్రు. దీంట్లో కూడా మరి మమ్మల్ని 2వ స్థానంలో నిలబెట్టినందుకు మండల ప్రజానీకాన్ని మరొకసారి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ప్రకాష్ రెడ్డి గెలుపు ఇలా వాస్తవంగా చెప్పదలుచుకుంటే అతని యొక్క మంచితనం, అతని యొక్క మాట్లాడే విధానం, అతని యొక్క గతంలో తనకున్నటువంటి మంచి పేరు, మరి ప్రజల్ని ఎలా రిసీవ్ చేయగలుగుతాడు, ప్రజలతో ఏ విధంగా మమేకం కాగలుగుతాడు, ప్రజలకు ఎన్ని గంటలు కేటాయించి, ఒక్క రోజులో ఎన్ని గంటలు కేటాయించి ఏ విధంగా అందుబాటులో ఉంటాడు అనే విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ఇవాళ గెలిపించినందుకు, అదేవిధంగా అదే మొక్కవని ధైర్యంతో ఇవాళ పెద్ద మనిషి 72-73 సంవత్సరాలు ఉన్నప్పటికీ నవ యువకుని లెక్క ఇవాళ ఏదైనా కార్యక్రమం జరిగితే ఆయన నడుస్తూ ఉంటే వాస్తవంగా చెప్తున్నా 25-30 సంవత్సరాల మరి యువకులు కూడా ఆయనంతా నడవలేకపోతాను. కాబట్టి ఆయన పనిచేయడంలో ముందంజలో ఉండి పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ప్రభుత్వానికి కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి దాన్ని హైడ్ చేసి, అంటే మభ్యపెట్టి ప్రజలను అప్పే లేదన్నట్టుగా ప్రభుత్వం వచ్చే నాటికి 16,000 కోట్ల నిల్వ బడ్జెట్తో వచ్చిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి 7.5-8 కోట్లు సుమారుగా ఇంకా తవ్వుతుంటే బయటపడుతున్నాయి. లక్షల కోట్ల అప్పు చేసి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఇవాళ ఒక్క నెలకు 6,000 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మిత్తిలే కట్టాల్సి వస్తుంది. అవి పోను ఈ 11 సంవత్సరాల 11 ఇంకా ఇంకొక వారం 10 రోజులు పోతే పూర్తి స్థాయి సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 75 కోట్ల రూపాయలు ఈఎంఐ రూపంలో అప్పులకే కట్టి ప్రతి నెల మరి 1వ తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తూ, నెల రాకముందే వారం రోజుల ముందు మరి పెన్షన్దారులకు పెన్షన్ ఇస్తూ ఈ ప్రభుత్వం ఉచిత బస్సు మరి మహిళలకు ఏ విధంగా 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ అయినటువంటి ఉచిత బస్సు ఆనాడు వాగ్దానం చేసిందో, ఆ వాగ్దానాన్ని ప్రభుత్వం వచ్చిన నెల రోజులనే దాన్ని అమలుపరిచి ఈయాటి వరకు 2,500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి బాకీ పడ్డటువంటి బాకీ. అంటే ఇవాళ ఒక మహిళ ప్రయాణం చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తే ఆమె పేరు మీద 0 టికెట్ కొట్టి, ఆ 0 టికెట్ మీద ఆ టికెట్ వాల్యూ కొట్టి, ఆ వాల్యూ అంతా ఇవాళ ప్రభుత్వం భరిస్తుంది. ఆర్టీసీని అధోగతి పాలు చేయకుండా ఆ డబ్బులన్నిటినీ ప్రభుత్వం చెల్లిస్తే ఇవాళ ఏ విధంగా మరి ఆర్టీసీ పరిపుష్టిగా ఉందో మీ అందరికీ తెలుసు. కొత్త బస్సులు వస్తున్నాయి, ఆర్టీసీలో జీతాలు సక్రమంగా వస్తున్నాయి. మరి ఇదే ఆర్టీసీలో సంఘాలు పెట్టి స్ట్రైక్ చేస్తే కేసీఆర్ ఏం చేసిండో మీకు తెలుసు. ఒక్కనాడు కూడా ముబ్బడిగా ఇష్టం వచ్చినట్టుగా ఆర్టీసీ బస్సులను, ఆర్టీసీ వ్యవస్థను వాడుకొని చివరికి మరి 1,00,000 కోట్లు 1,50,000 కోట్ల రూపాయల ఆదాయం కలిగిన ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వ ఖజానాలకు మరి కలుపుకుందామనే ఉద్దేశంతో ఆర్టీసీని నిర్వీర్యం చేసినటువంటి మరి కేసీఆర్ గారు ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి ఆర్టీసీని పరిపుష్టి చేస్తున్నాం. మేము 2,500 కోట్లు మరి ఇప్పటివరకే చెల్లించినాం. ఆర్టీసీ సమృద్ధిగా పనిచేస్తూ మరి మహిళా తల్లులకు మేము ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చెప్పినాము, ఇచ్చినాం. అదేవిధంగా ఇవాళ 6 గ్యారెంటీలో మరొక గ్యారెంటీ మరి 200 యూనిట్లు ఉచిత కరెంటు మీ అందరికీ తెలుసు. మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి సభలో అడుగుతున్నాడు,
ప్రతి చోట అడుగుతున్నాడు, అమ్మ మీకు 200 ఉచిత కరెంటు యూనిట్లు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నాడు. ప్రతి వాళ్ళు చెయ్యెత్తి మాకు వస్తున్నాయి సార్, మాకు వస్తున్నాయి అని చెప్తున్న సందర్భంలో ఎంతో కొంతమంది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రాని వాళ్ళకు కూడా మరి మండల ఆఫీసులో నోడల్ ఆఫీసర్ని పెట్టి వారిని కూడా మరి ఎక్కడికక్కడ మరి వాటిని పరిష్కరించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ 500కు గ్యాస్ కూడా ఇవాళ ప్రభుత్వ పరంగా పంపిణీ చేస్తూ 500కే గ్యాస్ ఇస్తూ మరి వాళ్ళు 900కు ఉన్నప్పటికీ వాళ్ళకు ఆ యొక్క బ్యాలెన్స్ అమౌంట్ను బ్యాంకులలో జమ చేస్తూ ఇవాళ మరి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక ఇంకో విషయానికి వస్తే మరి ఇప్పుడు మహిళలకు 2500 రూపాయల మహాలక్ష్మి పథకం ఒకటి ప్రవేశపెట్టేది ఉన్నది. దాన్ని కూడా ఆర్థిక వెసులుబాటు చూసుకొని ప్రభుత్వం అతి త్వరలో మరి దాన్ని కూడా పూర్తి చేస్తుంది. ఆ ధీమా మాకుంది, మా నాయకుని మీద ఉంది. ఎందుకంటే మీరందరికీ తెలుసు, ఏకకాలంలో 18,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం దీపావళికే నేను మాఫీ చేస్తా అని ఛాలెంజ్ విసిరి మరి చేసి 18,000 కోట్లను మరి రైతులకు రుణమాఫీ చేసి ఒక 9 సంవత్సరాల అధికారంలో ఉండి ఆనాటి ప్రభుత్వం మేము రుణమాఫీ చేస్తాం అని 9 ఏళ్ళు చేసుకుంటూ పోయినది. దాదాపు 7,000 కోట్ల రూపాయలు చేస్తే రైతులకు తీసుకున్న రుణానికి అవి వడ్డీలకే సరిపోయేది. ప్రతి సంవత్సరం రుణమాఫీ చేస్తానా అనేది ఆ రుణమాఫీ 10వ పరకో చేస్తే అవి రైతుకు మరి వడ్డీ కిందనే పోయింది. అలాంటిది కాకుండా ఏకకాలంలో చేసిండ్రు. ఇవాళ 65% రైతులకు రుణమాఫీ జరిగింది. దాని డేటా కూడా మేము కూడా సేకరిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ డబ్బులు రానోళ్ళు గగ్గోలు పెడతారు, వచ్చిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు. ఏ పథకం కూడా దాన్ని గ్రామాలలో వారి పేర్లతో సహా ఈ పథకాలు ఎవరెవరికి వచ్చినాయో మరి వాటిని డిస్ప్లే చేయాల్సిందిగా మాకు ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఆ ఫ్లెక్సీలు కూడా పెట్టి ఏ రైతుకు వచ్చింది, ఏ రైతుకు రాలేదు, ఏ రైతుకు ఎందుకు రాలేదు, ఏ టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాలేదు అని మరి దాన్ని అక్కడ పొందుపరుస్తాం. మీ అందరికీ తెలుసు, నిన్న కాక మొన్న వరంగల్లో జరిగినటువంటి సభలో సంవత్సరం విజయోత్సవ సభలో కూడా చాలా గౌరవ సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా కానీ నేను పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తాను. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ మరే ఇతరత్ర ప్రాబ్లం కానీ అవన్నీ సరి చేసుకున్న తర్వాత తప్పకుండా చేస్తానని వారు నిండు సభలో హామీ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడవ తిప్పది, మాట తప్పది అనేది కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. మీకు తెలుసు, బీసీ కులగణన చేస్తానని ఆ రోజు హైదరాబాద్ సభలో మరి రాహుల్ గాంధీ గారు ప్రకటించిండ్రు. అది ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎంతమంది ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా మాట్లాడినా కానీ ఇవాళ కులగణన జరుగుతున్న విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కులగణన ద్వారా మరి దాని మీద ఈ రాష్ట్రంలో ఏ కులాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు జనాభా ప్రాతిపదికన మీద వాళ్ళకు ఆర్థిక మన సామాజిక అన్నీ వారికి చెందుతున్నాయా లేదా అనేది కావాలంటే మరి ఈ యొక్క వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉండాలి. ప్రభుత్వం దగ్గర ఉంటేనే వారికి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రకాల మరి వెసులుబాట్లు కల్పించడానికి అవకాశం ఉంటుందనే మంచి ఉద్దేశంతో మరి దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన కానుంచి మరి బీసీ జనగణన అనేది జరగలేదు. ఇది మరి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఆర్థిక పరంగా మరి కొంత వెసులుబాటు కలిగిన తర్వాత మాకు ఇంకొక ముఖ్యమైన సమస్య ఉంది. ధరణి విషయంలో కూడా చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ధరణి విషయంలో కూడా మీ అందరికీ తెలుసు, దాని మీద కమిటీ వేసిండ్రు. కమిటీ దాని రిపోర్టు రాగానే ధరణిని కూడా ఏదో ఒకటి తేల్చి మరి రైతులకు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోద్దని నేను ఆశిస్తున్నాను. 3 నెలల క్రితం ఏఐసిసి ద్వారా అమర్పాలని వారు వచ్చి నన్ను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. గౌరవ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి రేవూరి ప్రకాష్ రెడ్డి రికమెండేషన్ మేరకు నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని
పరకాల అధికార ప్రతినిధి పదవిని నేను ఖచ్చితంగా ప్రజల కొరకు వినియోగిస్తూ ప్రజల కొరకు ప్రజల పక్షాన ప్రజల గొంతుకనై నేను ప్రజల కొరకు మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి బూటక ప్రచారాలు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కాలయాపన ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ మొన్న జరిగినటువంటి మీటింగ్లో నేను ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్నికల ముందు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పనిచేసి ఉన్నట్టు నిజాలను ప్రజల ముంగడ పెట్టినాం కాబట్టే ఆ రోజు మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నది కొద్దిమంది అయినా కానీ పటిష్టంగా ప్రభుత్వం రావాలనే ఒక మరి కాకుంఠిత దీక్షతోటి పనిచేసి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతిని, బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క దురాఘాతాలను, బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మరి విచ్చలవిడితనాన్ని, ఇక్కడి యొక్క కార్యకర్తల యొక్క విచ్చలవిడితనాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టి ప్రజలను చైతన్యవంతులను చేసిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు నేను చెప్తున్నా అదే సోషల్ మీడియా మరి కొంత మేము మా కార్యకర్తలంతా కొద్దిగా మరి వెనుకబడి ఉన్నారు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసి ఒకరోజు మీటింగ్ పెట్టి అందరినీ సోషల్ మీడియాలను మనం మళ్ళీ రీయాక్టివేట్ చేయాలి, చైతన్యం చేయాలి. చేతనే మనం చేసే పథకాలు ప్రజలలోకి పోతాయి. కింది స్థాయి ప్రభుత్వాలు హైదరాబాద్ స్థాయిలో సెక్రటరియట్ స్థాయిలో ప్రకటించినంత మాత్రాన దానివల్ల మనం సత్ఫలితాలు పొందాం. ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా పూర్తిగా మరి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మరి ప్రజలకు, కార్యకర్తలకు, మన ప్రతిపక్షాలకు కూడా ఈ విషయాన్ని తిప్పి కొడితేనే మరి ప్రజలకు కూడా అర్థమైందనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే వారు ఈ మధ్యలోనే ఒక మీటింగ్ పెట్టి సోషల్ మీడియాను కూడా యాక్టివేట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము చేసి చెప్పుకోలేకపోతున్నాం. వాళ్ళు పని పాట లేకుండా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దీన్ని మాత్రం ఖచ్చితంగా మా సోషల్ మీడియా ద్వారా ఎక్కడికక్కడ ఎండగడుతూ మరి కార్యకర్తల కొరకు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి. నేనుగా మరి కార్యకర్తలకు పూర్తి స్థాయిలో 24 గంటలు నా ఫోను రాత్రి కూడా మరి ఆన్లోనే ఉంటుంది. ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది పడుతుందో, ఏ కార్యకర్త ఎక్కడ ఇబ్బందులు పడి ఫోన్ చేస్తాడో, ఎక్కడో ఒకడ యాక్సిడెంట్ అవుతుంది, ఏనో ఒకడ మరి వాళ్ళకు శారీరపరంగా కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే నేను ఫోన్ ఎంబడే అందుకొని నాకు తెలిసిన కార్యకర్తలకు, నాకు తెలిసిన అధికారులకు నేను ఫోన్లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పనిచేస్తూ ఉంటాను, పని చేస్తాను కూడా. తప్పకుండా నేను ప్రజల వెంబడే ఉంటా. మా ఎమ్మెల్యే గారి సహకారం ఉన్నన్ని రోజులు, మా ఎమ్మెల్యే గారి మరి ఆదరణ ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా నేను ప్రజలకు అనునిత్యం ప్రతి నిమిషం నేను వాళ్ళకు పనిచేసి పెడతానని నాకు ఈ పదవి ఇచ్చినందుకు మరొక్కసారి ఎమ్మెల్యే గారికి, మరి అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు గారికి, మరి ఏఐసిసి నుంచి వచ్చి నాకు ఈ ఆర్డర్ కాపీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కుమరారెడ్డి.